హలో వ్యూవర్స్, ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్లో గల కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నామండి. మేము హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి 16 సీటర్ వెహికల్ని బుక్ చేసుకున్నాము. హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్ళడానికి మనకి 5 అవర్స్ టైం అయితే పడుతుంది. ఈ జర్నీ అంతా దట్టమైన నల్లమల అడవుల మధ్యన కొనసాగుతుంది. ఈ ప్రయాణంలో మనము బ్యూటిఫుల్ లొకేషన్స్ ని చూడొచ్చు. ఈ జర్నీలో కొండలు ఎక్కడం దిగడం, మధ్యలోని ఒక డ్యామ్ కూడా ఉంటుంది. చూడండి ఎంత అద్భుతమైన డ్యామో కదా ఇది. మేము వెళ్ళే టైంకి టోటల్ డ్యామ్కు ఉన్న 12 గేట్లను కూడా ఓపెన్ చేశారు. వాటర్ ఇలాగా ఫ్లో అవుతూ ఉంటే మా కన్నులకి ఎంత విందుగా అనిపించిందో. చాలా అద్భుతమైన దృశ్యం ఇది. వెళ్ళి మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి. అక్కడ నుంచి అసలు కదలబుద్ధి వేయలేదు, అంత బ్యూటిఫుల్గా ఉంది ఆ లొకేషన్ అంతా కూడా. కృష్ణానదిపై కట్టిన ఈ ప్రాజెక్టు విద్యుత్ ఉత్పత్తి చేయడంలో భారతదేశంలో 2వ స్థానంలో ఉందండి. మల్లికార్జున స్వామి దర్శనానికి వెళ్ళాలంటే ఈ డ్యామ్ని క్రాస్ చేసుకునే వెళ్లాల్సి ఉంటుంది. 11 జ్యోతిర్లింగాల్లో శ్రీశైలం మల్లికార్జున స్వామి జ్యోతిర్లింగం కూడా ఒకటి. మల్లికార్జున స్వామి గుడికి అయితే చేరుకున్నామండి. ఇక్కడ గర్భాలయ విమాన గోపురం అంతా కూడా బంగారు పూతతో వేసి ఉంటుంది. మల్లికార్జున స్వామి దర్శనము, భ్రవరాంబిక అమ్మవారి దర్శనం కూడా చాలా ఈజీగా క్విక్గా అయిపోయాయండి. కానీ గర్భగుడిలో ఫొటోస్ నిషిద్ధం కాబట్టి ఫొటోస్ తీయలేదండి. జ్యోతిర్లింగము, శక్తిపీఠము ఒకే దగ్గర ఉన్న ఆలయము ఇదొకటేనండి. నెక్స్ట్ మల్లికార్జున స్వామి, భ్రవరాంబిక అమ్మవార్ల దర్శనం అనంతరము కుటుంబ సమేతంగా ఇలా ఫొటోస్ మేము దిగామండి. పార్వతీదేవి గొంతు భాగం పడిన చోటే భ్రవరాంబిక అమ్మవారు ఉద్భవించారు. ఇక్కడ ఉన్న ఈ అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారు. నెక్స్ట్ మేము ముందుగా బుక్ చేసుకున్న చంద్రశేఖర విఐపి విల్లాకి వెళ్ళిపోయామండి. ఇది ఒక డూప్లెక్స్ విల్లా. బయట చూడడానికే అవుట్లుక్ ఎంత బాగుందంటే లోపల ఇంకా బాగుంది. రండి మీకు చూపిస్తాను. గేట్ తీసి లోపలికి వెళ్ళగానే రైట్ సైడ్ లాన్తో కవర్ చేసి ఉంది. చాలా బాగుంది. నెక్స్ట్ లోపలికి నేను ఎంటర్ అవుతున్నాను. చూడండి, ఇక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి. ఈ 4 స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళగానే హాల్ అనేది కనబడుతుంది కదా. ఇక్కడ కనపడుతున్న పెద్దవారి ఫొటోస్ మేబీ ఈ విల్లా వాళ్ళకి సంబంధించిన వాళ్ళవి అయి ఉంటాయి. ఇదంతా కూడా మెయిన్ హాల్ మాట. ఈ హాల్లో 10 to 20 మెంబర్స్ వరకు కూర్చోవడానికి సరిపడా ఫర్నిచర్ ఉంది. నెక్స్ట్ రైట్ సైడ్కి తిరగగానే ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. నెక్స్ట్ ఆ రూమ్కి పక్కనే అటాచ్డ్గా ఇంకొక బెడ్రూమ్ కూడా ఉంది విత్ వాష్రూమ్స్తో. నెక్స్ట్ ఇటు పక్కకు రాగానే డైనింగ్ హాల్ ఒకటి ఉంది. ఈ డైనింగ్ హాల్లో ఒకేసారి 8 to 10 మెంబర్స్ వరకు కూర్చొని తినొచ్చు. ఫ్రిడ్జ్ ఉంది. నెక్స్ట్ కిచెన్, మనం కుక్ చేసుకోవడానికి కానీ సర్వ్ చేసుకోవడానికి గిన్నెలు, ప్లేట్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంచారండి. కిచెన్ కానీ డైనింగ్ హాల్ కానీ ఒక 10 to 15 మెంబర్స్ వరకు కూర్చోడానికి కానీ దేనికైనా సరే సఫిషియెంట్గా ఉంది. నెక్స్ట్ పైకి వెళ్తున్నాను నేను. పర్ డే ఈ విల్లాకి 16,000 అంటే 16,000 పే చేయాల్సి ఉంటుందండి. పైన కూడా 2 బెడ్రూమ్లు ఉన్నాయండి విత్ అటాచ్డ్ వాష్రూమ్స్తో. ఫర్నిచర్ కూడా కింద ఎలా అయితే ఉందో పైన కూడా అలానే ఉందండి. 4 to 5 ఫ్యామిలీస్ వరకు ఈ విల్లాలో అడ్జస్ట్ అయిపోవచ్చండి. అంత పెద్ద విల్లా మాట. దర్శనం అయిపోయింది. రూమ్కి వచ్చి రూమ్ వెకేట్ చేయడం కోసం లగేజ్ అంతా కూడా మేము ప్యాకప్ చేసేసుకుంటున్నామండి. పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు శ్రీశైలం వచ్చే ముందే ఇలాంటి విల్లాలను కనుక బుక్ చేసుకున్నట్లయితే వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా ఇబ్బంది పడరు. లగ్జరీస్గా ఉండే ఈ విల్లాలో బయట ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనుకునేవారు మన ఫుడ్ని మనమే ఓన్గా ప్రిపేర్ చేసుకునే ఫెసిలిటీ కూడా ఇక్కడ ఉంది. మన ఓన్ హౌస్లో ఉండే ఈ విల్లాకి
స్టెప్స్ ఉన్నాయండి పైకి వెళ్ళడానికి. ఇప్పుడు నేను మేడ మీదకి వెళ్తున్నాను. వావ్! మేడ మీదకి రాగానే శ్రీశైలం సిటీ వ్యూ అంతా ఎంత బాగా కనిపిస్తుందో, చాలా బాగుంది. అలానే వాతావరణం కూడా చాలా బాగుంది. హాల్ నుండి బెడ్రూమ్ వరకు కూడా అన్ని రూమ్స్కి కూడా ఏసీలు ఉన్నాయండి. నెక్స్ట్ హాట్ వాటర్ ఫెసిలిటీ, కోల్డ్ వాటర్ అన్నీ కూడా ఉన్నాయండి. నెక్స్ట్ మేము వస్తూ శ్రీ సాక్షి గణపతి స్వామి టెంపుల్కి వెళ్ళామండి. శ్రీశైలం వచ్చిన వాళ్ళు కంపల్సరీ కూడా ఈ సాక్షి గణపతి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని రావాలటండి. జీవితంలో ఒకసారైనా సరే శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకోవాలటండి. మనం శ్రీశైలంలో మల్లికార్జున స్వామిని దర్శించుకున్నామా లేదా అని చెప్పడానికి ఈ గణపతే సాక్ష్యమటండి. అందుకనే కంపల్సరీ ఈ సాక్షి గణపతిని దర్శించుకోవాలటండి. మాకు రిటర్న్ జర్నీలో డ్యామ్ దగ్గరికి వచ్చినప్పటికీ చీకటి అయిపోయిందండి. ఈ చీకట్లో నేషనల్ ఫ్లాగ్ కలర్స్తో ఈ డ్యామ్ ఎంత అందంగా కనబడుతుందో కదా. రియల్లీ వి ఎంజాయ్డ్ ఎ లాట్ అండి. నెక్స్ట్ మేమంతా కూడా ఇంటికి సురక్షితంగా చేరుకున్నామండి.